నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చీమా శ్రీనివాస్. మాజీ మంత్రి ముత్యం రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కొలనుపాకలో కామ్రేడ్ ఆరుట్ల కమలాదేవి వర్ధంతి. అంబర్పేటలో జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరిన యువకులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సందడిగా మారిన దేవాలయాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గుంతకండ్ల జగదీష్ రెడ్డి. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన మందుబాబులు. కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయవద్దన్న బర్రె సుదర్శన్. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు తూప్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, ప్రజల మధ్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణతో పాటు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు పల్లెర్ల రవీందర్ గుప్తా, జిన్నా భగవాన్ రెడ్డి, చింతల రవీందర్ రెడ్డి, బాణాపురం రాజు, నాయకులు నేత మహేందర్ రెడ్డి, విశ్వరాజ్, సిద్దిరాములు గౌడ్, రాములు, చిన్ననాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన గజ్వేల్ మాజీ శాసనసభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని తూప్రాన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి, కౌన్సిలర్ అందరి ఆధ్వర్యంలో తూప్రాన్ గ్రామ మండల కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం కొరకు, బడుగు బలైన వర్గాల కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కనుక ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం కూడా మా అందరికీ సంతోషమైన విషయం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కూడా ఆ భగవంతుని, ఆ లక్ష్మీనరసింహ స్వామిని తూప్రాన్ మున్సిపల్ పరిధిలో మన గజ్వేల్ టైగర్ నరసన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి మున్సిపల్ చైర్మన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో మరి మా తోటి పాలకవర్గ సభ్యులు, మరి సీనియర్ నాయకులు మహేందర్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరి తరఫున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే తూప్రాన్ మున్సిపల్ నాయకులు, మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం మా అందరి అదృష్టం. మరి తూప్రాన్కు పట్టిన దరిద్రాన్ని తొలగించడానికి మరి నర్సన్ననే కంకణం కట్టుకొని మరి ఆయన సాయంతో మరి తూప్రాన్కు మంచి రోజులు తేవడానికి ఆయన ఎంతో కృషి చేసి మరి క్యాంపులో కూడా 62 రోజులు ఉండి తూప్రాన్ పట్టిన శనిని తొలగించడానికి మరి ఆయన ఎంతో కష్టపడ్డాడు. మా అందరికి కూడా సహకరించి మరి తూప్రాన్ ప్రజల కోసము ఆయన కూడా నిద్రాహారాలు మాని మరి తూప్రాన్ మంచి రోజులు తీసుకురావాలని కష్టపడేందుకు మరి మొట్టమొదటి మరి పాలకవర్గం మారిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు ఈరోజు మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాజీ శాసనసభ్యుడు, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు గారి జన్మదిన వేడుకలు మా మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం ఆధ్వర్యంలో మరియు మండల్ ఆధ్వర్యంలో వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి పేరు మీద మేమందరం కలిసి అన్నదాన కార్యక్రమం, కేక్ కట్ చేయడం జరిగింది. వారి సేవలు మాకు ఎల్లవేళలా మాకు ఉపయోగపడతాయి. ఇంకా కొద్ది రోజులు కూడా కొన్నేళ్ళు ఉపయోగపడాలని మేము కోర్చు వారికి ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మేము కోరుతున్నాం. మన ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వైస్ చైర్మన్ గారి కౌన్సిలర్స్ మన మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకుడి నర్సారెడ్డి అన్నగారి జన్మదినం అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే మన తన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మంచి సలహాలు సూచనలతో మమ్మల్ని ముందు నడిపించిన నర్సన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ లెవెల్లో మేము తగ్గ కార్యక్రమాలు నిర్వహించుటకు ముఖ్య కారణం మన నర్సన్న గారిని మరీ గుర్తు చేసుకుంటూ ఇక్కడ మరి పేద ప్రజలకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని తూప్రాన్ పట్టణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, దూదిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ కోదండరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా స్వామి, గుండు దయానంద్, వి భాస్కర్, జగన్ యాదవ్, మల్లూరి అనిల్ జానకిరెడ్డి, కీర్తి శ్రీనివాస్, దొమ్మాటి కిరణ్ కుమార్ రావు, దాసరం శ్రీనివాసులు వారిని కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. కరీంనగర్ టీఆర్ఎస్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ని తెల్లాపూర్ తమ నివాసాలలో కలిసి శాలువాతో సన్మానించి పూల బొకేలు అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 80వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, భూంపల్లి భీమరావు మాట్లాడుతూ స్వహతాగా చెరుకు ముత్యంరెడ్డి రైతు కాబట్టి రైతులు పడే కష్టాలను చూసి ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందించారని తెలిపారు. రైతులకు కరెంటు కష్టాలు తొలగించి సబ్సిడీలు అందించి నూతన వ్యవసాయ పద్ధతులను తీసుకువచ్చి రైతులకు అధిక దిగుబడి మరియు లాభాలు వచ్చే విధంగా చేశారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని తెలియజేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకొని నిస్వార్థ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలియజేశారు. చెరుకు ముత్యంరెడ్డి రైతు బాంధవుడిగా, అభివృద్ధి ప్రదాతగా, పేదల పెన్నిధిగా చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో నిలిచిపోయారని ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ తెలిపారు. మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి గారి 80వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముత్యంరెడ్డి గారు స్వతహాగా రైతు కాబట్టి రైతులు పడుతున్న కష్టాలను చూసి వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన తర్వాత రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలను అందించడం జరిగింది. ముత్యంరెడ్డి గారు రైతులకు సబ్సిడీ ద్వారా వచ్చే పథకాలే కానివ్వండి, అలాగే రైతులకు కరెంటు కష్టాలు తొలగించి ఇక్కడ చెక్ డ్యాములు నిర్మించి వాళ్ళు మంచిగా బాగుపడడానికి చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ముత్యంరెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు వ్యవసాయంలో నూతన ఉత్తేజం తీసుకువచ్చి
ఉత్పత్తులను పెంచే విధంగా ఏదైతే సహకారం చేసిర్రో ఈరోజు రైతులు ఆ నూతన ఒరవడిని సృష్టించి వాళ్ళు అధికంగా లాభాలు పొందడానికి అవకాశం ఏర్పడింది. దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా ముత్యంరెడ్డి గారు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచినారు. పేద ప్రజల మధ్యలో ఉండి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ నిస్వార్థ రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ముత్యంరెడ్డి గారు. ముత్యంరెడ్డి గారు రైతు బాంధవుడుగా, దుబ్బాక అభివృద్ధి ప్రదాతగా మరియు పేదల పెన్నిధిగా ఈ రాష్ట్రంలో దుబ్బాక నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. జోహార్ ముత్యమన్న, జోహార్ ముత్యమన్న. ముత్యంరెడ్డి గారి ఆశయాలను, ముత్యంరెడ్డి గారి ఆశయాలను. గౌరవనీయులు నాటి దొమ్మాటి నియోజకవర్గం నుంచి మొదలుకుంటే నేటి దుబ్బాక వరకు అభివృద్ధి ప్రదాతగా నిలిచినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముత్యంరెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. కాబట్టి ఈరోజు ముత్యంరెడ్డి గారు 80వ జయంతి సందర్భంగా ఈ ప్రజల మధ్యకాలంలో ఆయన లేకపోవడము చాలా బాధాకరమైన విషయం. ముత్యంరెడ్డి 80వ జయంతి సందర్భంగా అక్బర్పేట భూపల్లి మండల కేంద్రంలో ఇలా ఆయనకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలుగా చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ ఇలా అభివృద్ధిలో దొమ్మాడను అభివృద్ధి పరుస్తూ దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా తీసుకెళ్లినటువంటి చరిత్ర ముత్యంరెడ్డి గారిది. ఈ కూడేళ్లి పారిక ప్రాంతంలో చెక్ డ్యామ్లను నిర్మించి రైతులను కళ్ళల్లో నీళ్లు ఉండొద్దని చెప్పి, రైతులకందరికీ బీటలు వారొద్దని చెప్పి పొలాలకు కొలనుపాకలో కామ్రేడ్ ఆరుట్ల కమలాదేవి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కామ్రేడ్ ఆరుట్ల కమలాదేవి 24వ వర్ధంతిని సిపిఐ గ్రామ కార్యదర్శి పొన్నబోయిన రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యోధురాలు ఆరుట్ల కమలాదేవి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకులుగా 3 పర్యాయాలు ఆలేరు శాసనసభ్యులుగా ఏకైక మహిళా శక్తిగా ఎదిగిన ఆరుట్ల కమలాదేవి అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కడవెండి వీసునూరు దొరలను గడగడలాడించిన వీర వనిత ఆరుట్ల కమలాదేవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాజయ్య, కృష్ణ, ప్రవీణ్, సుశీలాదేవి, లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఐలయ్య, నర్సింలు, సిద్ధిరాములు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రశ్నించే గుడికలు ఉంటే కొలనుపాక గడ్డ అనేది ఒక చరిత్రమైన గడ్డ. ఇది ఇక్కడ శివాలయాలు ఎట్లున్నాయో అలాగే మా తాతగారు నాన్నమ్మ గారు కూడా అంత గొప్ప చరిత్ర. ఇక్కడ శివాలయం ఉన్న రోజులు వాళ్ళ చరిత్ర కూడా అక్కడనే ఉంటుంది. అందుకని వాళ్ళ ఆశయాల సాధన కోసమని వాళ్ళ పేరు మీద కూడా నన్ను కూడా ఆదరించి 5 ఏళ్ళు నన్ను కూడా ఈ ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళ అడుగుదాడల్లో నేను కూడా 100% చేయలేకున్నా 70% చేసిన అనే నమ్మకం నాకుంది. అట్లనే రాబోయే నాయకులు కూడా రేపు గ్రామం కోసం కానీ గ్రామ ప్రజల కోసం కానీ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. స్వార్థ రాజకీయాలు లేకుండా 3 టర్ములు పనిచేసిన గొప్ప నాయకులు కమలాదేవి గారు. ఇలాంటి ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో ఒక్కసారి ఎంపీ అయితేనో 100 ఎకరాలు కూడబెట్టుకుంటున్న నాయకులు ఉన్నారు. అలాంటివి లేకుండా ఎంతో అప్పట్లో ఏమీ తెలియని జనాలున్నప్పుడు కూడబెట్టాలంటే 100 ఎకరాలు కూడబెట్టే పరిస్థితులున్నా వాళ్ళు పేద ప్రజల కోసం పోరాటం చేసిన నాయకులు, అడుగు బలైన వర్గాల కోసం పోరాటం చేసిన నాయకులు. వాళ్ళ అడుగుజాడల్లో మా యువత కూడా నడవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దారిలో నడవాలని కోరుకుంటే మనందరికీ తెలిసిన విషయమే. వారు వారి స్వార్థం కోసం, వారి కుటుంబం కోసం కాకుండా అడుగు బలహీనల కోసం, పేద వర్గాల కోసం, భూమి లేని పేదల కోసం పనిచేసి వారు మన గ్రామానికి ఎంతో సేవ చేశారని చెప్పి కూడా మనం మర్చిపోవద్దని సవినంగా మనం చేస్తూ ఉన్నాం. కూడా పుట్టినటువంటి
వాళ్ళు వారి ఆశయాలను కొనసాగించవలసిన ఏదైనా రూపంలో ఉండాలి, ఏ పార్టీలన్నా ఉండాలి, కానీ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల కోసం నడిచినటువంటి ప్రజలకే జీవితాన్ని అంకితం చేసినటువంటి నాయకులు. ఇప్పుడే చెప్పారు, ఒకసారి ఎమ్మెల్యే అయితేనే కోట్ల కోట్ల సంపాదించుకుంటున్నారు. మరి ఇద్దరు భార్య భర్తలు కూడా ఎమ్మెల్యేగా ఉంది, మరి వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో మనకు తెలుసు. అందుకే వారి అడుగుదాడుల్లో నడవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా నడవాలని ఈ ఆ రోజు భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించారు. వాళ్ళు స్మరించుకోవడం మీకు వినయం కాదు. తెలంగాణలో వాళ్ళకు గుర్తింపు ఉండాలి. మాదే సర్పంచ్ అదే కాదు అన్నట్టు రాష్ట్రంలో సీఎం గారు గుర్తు చేస్తుందంటే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది వాళ్ళకి. అంటే మనం పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ గుర్తుగా ఈ విలేజ్లో ఏ డెవలప్మెంట్ చేసినా వాళ్ళ దేశంలో ఉండాలని కూడా స్థలాలు లేవు, ఇందిరమ్మ ఇల్లు కావాలని కూడా దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. ఇది కొలెలపాక పెద్ద గ్రామం. దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు బోర్డును ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా అంబర్పేటలో జనసేన పార్టీలో చేరిన పలువురు యువకులు దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు చట్టాన్ని బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో తెలంగాణ నుండి తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొంటూ అంబర్పేటలో జనసేన పార్టీలో యువకులు పెద్ద ఎత్తున చేరారు. తెలంగాణ జనసేన రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేనలో చేరిన యువ ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రంలో జనసేన ప్రభుత్వ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, తుమ్కుంట నవీన్ కుమార్, మెడల అభిలాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజు అంబర్పేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈరోజు అంబర్పేటలో వారికి ప్రవీణ్ ఆధ్వర్యంలో జైన్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే నవీన్ గారు, లోకేష్ గారు, శివ గారు, అభిలాష్ గౌడ్ గారు, ఇంకా చాలామంది ట్రైనింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్. జనసేన పార్టీలో ముఖ్యంగా జాయిన్ కావడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే బోర్డు అనేది ఏర్పడడానికి మేము బాగా అట్రాక్ట్ అయినామండి. సో ఈ విషయం మీదనే మేము మా యూత్ కానీ మేము అమర్పేట నుంచి కానీ పార్టీలో జాయిన్ అయ్యి ముంగడు తీసుకెళ్తామని చెప్పేసి జనసేన పార్టీ కూడా బాగా శక్తివంతం చేస్తాం అమర్పేట అని చెప్పేసి అనుకుంటాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాయకత్వం, జై జనసేన. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు పోటెత్తారు భక్తులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజ్గిరిలోని పలు దేవాలయాలలో భక్తులు కిటకిటలాడారు. ఆనంద్ బాగ్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ప్రజానికానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అరవిందమాత ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. పెద్దలు కీర్తిశేషులు రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకు సూర్యాపేట పట్టణంలో అందుబాటులోకి తీసుకొచ్చిన మాతా అరవిందుల వారి కేంద్రంలో 40 సంవత్సరాలుగా నిరాఘాటంగా ఈ ధ్యాన కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వాహకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాతా అరవిందుల వారి సందేశాన్ని కూడా ఇప్పుడే జాగ్రత్తగా వినిపించింది. పాత వాటన్నిటి నుంచి దూరంగా వస్తూ నూతన కొత్త భవిష్యత్తును నిర్ణయించుకొని కొత్త ఆలోచనలతోని ఆశాజనకంగా ముందుకు పోవాలని చెప్పి అమ్మవారి సందేశంగా మనకి అరవిందుల వారి సందేశంగా మనకి ఏదైతే ఇప్పించారో దాని పట్ల అందరం కూడా దాన్ని ఆచరిస్తూ పాటిస్తూ సూర్యాపేట పట్టణ భవిష్యత్తుకు కానీ, నియోజకవర్గ భవిష్యత్తుకు కానీ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, ప్రపంచ మానవాళి కొరకు అందరి కొరకు అమ్మవారి అరవిందుల వారి సందేశం ఉంది కాబట్టి వారి సందేశాన్ని తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మిత్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హెచ్చరించినా వీటిని ఏమీ పట్టించుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతున్న మందుబాబులు. ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హెచ్చరించిన మందుబాబులు జాగ్రత్తలు తీసుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు మౌలాలి జెట్టీఎస్ చౌరస్తా వద్ద 9 వాహనాలను, నేరెడ్మెట్ వాయుపురి వద్ద 20 మంది వాహనదారులను పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు.
కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్లోని భారత్ ఫంక్షన్ హాల్లో హెచ్బీ కాలనీ కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వయ్య గౌడ్ గౌడ సంఘీయులు పెద్ద ఎత్తున హాజరై క్యాలెండర్ ఆవిష్కరణ కావించారు. ఈ సందర్భంగా సర్వయ్య గౌడ్ మాట్లాడుతూ కౌండిన్య గౌడ సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. వారు చేస్తున్న వ్యాపారాలలో సమృద్ధిగా జరగాలని, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ పుర భూపాల్ గౌడ్, సెక్రటరీ చంద్రయ్య గౌడ్, ట్రెజరర్ పుడక కిషోర్ గౌడ్, అడ్వైజర్ ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి రోజున జరిగే పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్న భర్రె సుదర్శన్. ప్రతి నెల చివరి రోజున జరిగే పౌర హక్కుల దినోత్సవాన్ని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు భర్రె సుదర్శన్ పేర్కొన్నారు. బస్వాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందే గ్రామంలో చాటింపు చేయించాలని, సమస్యలు పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కొందరు అధికారులు ఇతరాత్ర పనులతో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో ఎస్సీ ఎస్టీలో శ్మశాన వాటికలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పౌర హక్కుల దినోత్సవంలో మండల డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, రూరల్ ఎస్ఐ సంతోష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భద్రయ్య, ఏఎస్డబ్ల్యూఓ వసంత కుమారి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.